మొన్నటి వరకు ప్రథమ కాండము అనగా మొదటి కాండము పూర్తయింది. ఇప్పుడు రెండవ రోజు కథ ప్రారంభం అవుతున్నది. కొంచెంసేపట్లోనే వేదిక నుంచి ప్రధాని అనగా మంత్రి వస్తుండ్రు. మొన్న విడిచిపెట్టిన భాగం నుంచి బీరప్పదేవుడు వస్తాడు. బీరప్పదేవుడు వచ్చిన అధినంతరమున అనగా తర్వాత ఈ లోకమాత అయినటువంటి జగచ్చని రేణుకామాత మన అప్పమాతానికి ఏ విధముగా జనముల కల్లా తీసుకువచ్చిందో ఈ రోజు కూడా మన ఇంటింటి రోజు మనం జరుపుకునే శ్రీ జగచ్చని లోకమాత ఎంత మన ఆ విధముగా తీసుకువస్తాను. కథ ప్రారంభం కాబోతున్నది. అందరూ రావాలి. శుక్లాం భగం శుక్లాం భరధరం విష్ణు శుక్లాం భరధరం విష్ణు శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి పద్మార్గం గజానన మహర్నిశం అనేకం తం భక్తానాం అనేకం తం భక్తానాం ఏకదం తం భాస్మయే ఏకదం తం భాస్మయే గురవే నమః తస్మై శ్రీ గురవే నమః.
అంటే మేము భయం పట్టలేదా? నేను ఇంత పెద్ద ఆఫీసర్ ఉన్నాను. సాగు కొంచెం చెప్పేదాకా మీరు ఓపుతాకండి. అయితే ముద్దారపల్లి గ్రామ సర్పంచ్ గారు, మన పాండు గారు, మరియు ఉప సర్పంచ్ మరియు గ్రామ మా ముద్దారపల్లి గ్రామ సర్పంచ్ అయితే మరి మీరు పెద్దసారి మరి పాండు పర్మిషన్ తీసుకొని మాకు పర్మిషన్ ఇస్తాను మేము అనుకున్నాం. అయితే ఏ వచ్చినా కానీ అన్నీ నేను తీసుకుంటా. నేను మోడల్ చదువుకొని అన్ని చదువుతాను, సర్వే చదువుకొని నేను ఒళ్ళు తీసుకొని వచ్చినా. నువ్వు ఎవరు ఆపినా, ఏం చేసినా, ఏ పోలీస్ స్టేషన్ పెట్టినా, ఏ కోర్టుకు పెట్టినా అన్నీ నేను ముందరికి చెప్తున్నా కదా. మాకు హామీ ఇస్తేనే మేము ఈ ఊళ్ళో ఈ నాటకం వేస్తున్నాము. సరే కానీ ఇంకా నేను కావాల్సి చెప్పు. అలాగే